నాయకత్వంలో ఒక దివాళా కనిపించాలి కదా. సాధారణంగా మనం గుజరాత్ లో ఒక నీరవ్ మోడీ అనో లేదా బెంగళూరులో ఒక మల్లైనో లేదా ఇట్లాంటి బ్యాంకు దోపిడీదారులను చూస్తాం. వాళ్ళ కంపెనీలన్నీ కూడా బ్యాంకుల్లో అప్పులు చేస్తాయి, కంపెనీ దివాళా చేస్తుంది, వాళ్ళ ఆస్తులు మాత్రం ఆకాశాన్ని అంటుతాయి. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు, పవన్ నాయుడు ఆస్తులు మాత్రం గడిచిన 15 మాసాలుగా కుప్పలు పేరుకుంటూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలు మాత్రం దివాళా తీయించే పరిస్థితులకు వస్తున్నారు. ఇవాళ ఇసుక అమ్ముతున్నారు, బూడిద అమ్ముతున్నారు, మట్టి అమ్ముతున్నారు, దేవుడి భూములను అమ్ముతున్నారు, ఆఖరికి ప్రజల ఆస్తుల్ని చెరబడుతున్నారు. ఇంటి పన్ను మార్చాలంటే 25,000 తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా కార్యకర్తకి ఇవ్వందే ఇంటి పన్ను మారే పరిస్థితి లేదు. ఎంఆర్ఓ ఆఫీసు పాస్ పుస్తకం ఇవ్వాలంటే ఆస్తి విలువను బట్టి 50,000 నుంచి 3, 4, 5 లక్షలు ఎకరానికి ఆ ఆస్తి విలువను బట్టి డబ్బు లంచం కొడితే గాని ఎంఆర్ఓ ఆఫీస్ లో పాస్ పుస్తకం వచ్చే పరిస్థితి లేదు. ఎవడన్నా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చెప్పుకుందాం అంటే పట్టించుకునేవాడు లేడు. వాడు ఎవడగాడు బ్యాంకుల్లోనే మాత్రమే చూసేవాళ్ళం ఇదివరకు. డబ్బులు నోట్లు లెక్కెట్టే మెషిన్లు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులలో 1-2 మెషిన్లు కొనుక్కుని లెక్కెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. వారం సాయంత్రం శనివారం అవగానే పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు ఈ రాష్ట్రంలోని మంత్రులందరూ కూడా విమానాలెక్కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. వెనక ఎస్కార్ట్ కారుల్లో మూటలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మాత్రం పెరిగిపోతున్నారు, వీళ్ళ ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన ఆస్తులకి ఇవాళ వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకి చూస్తే అసలు పగలకి రాత్రికి ఉన్నంత తేడా ఉంది. కానీ గవర్నమెంట్ జనాల మీద మాత్రం 2,25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది. అక్షరాల 2,25,000 కోట్ల రూపాయలు ఈ 15 మాసంలో. ఏ చేతులు పడిపోయినాయా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. 6,000 కోట్ల రూపాయలు ఈ ఆగిపోయినటువంటి వాటికి బిల్స్ ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాను. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు, వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది
ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎర్రబుక్ దాన్ని పనిచేస్తుంది. అందుకే నేను మర్చిపోయా. ఎట్ట మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి స్వామి? ఎట్ట మర్చిపోతా? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలుకు పంపిస్తే ఒక కొడుకుగా నేను మర్చిపోతానా అని అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన పడిన బాధ, ఆవేదన ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఎందుకంటే ఆ రాజమండ్రి జైల్లో ఎక్కడైతే ఆయన బంధించారో ఆ జైలుని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2 శిలాఫలకాలు ఉన్నాయి ఆ జైలు ముందర, నేను చూసా. బాబు గారు ఎక్కడైతే పెట్టారో అది ఆయన మొదటి టర్మ్లో చేసింది. ఏ రూమ్లో అయినా కలిసామో 3వ టర్మ్లో కట్టింది స్వామి. అది ములాఖాత్ బిల్డింగ్ కూడా కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పెద్ద ఆయన్ని 53 రోజులు బంధిస్తే బాధ ఉండదా? బాధ కలగదా? ఎందుకు వదిలి పెడతా స్వామి? మన పని మనం చేద్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, చేయాల్సింది చేద్దాం. ఎర్రబుక్ దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది. అంతేగాని మర్చిపోయా ఏదో అయిందనేది ఉండదు. నా జీవితాంతం నేను మర్చిపోను. నాకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టుకోడు స్వామి. అధికారులు అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, పోలీస్ ఆఫీసర్లు కూడా అయి ఉండొచ్చు. ఆనాడు చెప్పా, చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తే మటుకు నేను వదిలిపెట్టాను, కోర్టుకి తీసుకెళ్తాను, కోర్టులో రుజువు చేస్తా మీరు చట్టాన్ని ఉల్లంఘించారు. నేను హెరాస్మెంట్ చేసే వ్యక్తిని కాదు, డైరెక్ట్గా చేయాల్సింది చేసే వ్యక్తిని. నీకు మళ్ళీ మరి బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కూటమిలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. నేను ఇందాక కూడా మళ్ళీ అన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. నిజంగానండి, ఎవరైనా తల్లిని చెల్లి గురించి ఎవడైనా మాట్లాడితే అనకూడదు, కానీ కాళ్ళు చేయిలు పని చేయనోడు కూడా పౌరుషం వచ్చింది. తల్లి గురించి చెల్లి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కాళ్ళు చేయిలు పని చేయని వాడికి కూడా కోపం వచ్చింది. మరి ఈయనకి ఎందుకు కోపం రావట్లేదో జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కావట్లే. పోనీ ఎవడో బయటోడు అంటున్నాడంటే పోనీ ఓకే, అరే నువ్వు వెనకాతలు నీ భార్యకి పియ్య కింద ఉండేవాడంట అతగాడు, వాడు నోటుకొచ్చినట్టు సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఎక్కడో 4 గోట్ల మంచి వాగేసి వెళ్ళిపోవట్లా, పబ్లిక్ డొమైన్లోకి వచ్చి పబ్లిక్ అంతా చూస్తున్న విధంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. నీ తల్లి గురించి చెల్లి గురించి ఆడవడం మాట్లాడుతుంటే నీకు రక్తం మరగట్లేదేమో కానీ నాకు రక్తం మరుగుతోంది. నా గురించి జాలెందుకు కానీ పాపం డాక్టర్ సుధాకర్ని చంపేశాడు కదా, చచ్చిపోయేటట్టు చేశారు కదా, వాళ్ళ కుటుంబం మీద. ఓం ప్రతాప్ పాపం చనిపోయాడు, ఆ కుటుంబం మీద. ఇలాంటి చాలా మంది దళితులు శిరోముండనం జరిగిన పాపం ఆ కుర్రోడు వరప్రసాద్, ఆ కుర్రోడు మీద, ఇలాంటి వాళ్ళ మీద జాలి పడమనండి. జాలి మీరు అంటున్నారు, అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఆ మనిషికి? చెప్పండి ఒకసారి అడగండి. జాలి అన్న పదానికి అర్థం తెలిసేమో. జాలి అన్న పదానికి, దయ అన్న పదానికి అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి కాబట్టే తల్లిని చెల్లిని అన్ని ఘోరంగా మాట్లాడుతున్నా కూడా పౌరుషం రావట్లే. వదిలేండి, లీవ్ ఇట్.